ప్రభు వారు ఆరోహణమయ్యి వెళ్ళిపోతూ ఉండగా శిష్యులకి ఏం చెప్పారు? 14వ అధ్యాయంలో ఉంటుంది మాట. చూద్దాం 16. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. పరిశుద్ధాత్మ దేవుని గురించి యేసు ప్రభు వారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. వెళ్తూ వెళ్తూ మీకు నేను వెళ్ళవలసి ఉన్నది, నేను వెళ్తున్నాను కాబట్టి తండ్రిని వేడుకుంటున్నాను అంటే జీసస్ ఈజ్ ప్రేయింగ్, ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారయ్యా అంటే ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. స్పిరిట్ ఆఫ్ ట్రూత్ అంటారు ఇంగ్లీష్లో. ఏమంటారు? మన టాపిక్ పేరు కూడా స్పిరిట్ ఆఫ్ ట్రూత్. హల్లెలూయా. సో సత్యస్వరూపి యొక్క ఆత్మ మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు. లోకం అంటే ఎవరు? ఎరగని వాళ్ళు. లోకంలో ఉన్న వాళ్ళు ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందలేరదు. అందరూ పొందుకోగలరా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని? హల్లెలూయా. సో ఇక్కడ ఏమని స్పష్టంగా చెప్తున్నారు? మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. పరిశుద్ధాత్మ దేవుని మీరు తప్పకుండా ఆయనను ఎరుగుతారు, ఆయన మీతో నివసిస్తారు, మీలో. హల్లెలూయా. ఇక్కడ మనం ఈ వచనం కనుక చూసి ఇప్పుడు 16 దగ్గరికి వద్దాం. 16లో చూసినట్లయితే 16వ అధ్యాయంలో 13వ వచనంలో చూస్తే సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే హల్లెలూయా 15వ అధ్యాయము 26వ వచనం చూడండి ఒకసారి. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరే సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. ఎవరిని గూర్చి? యేసు ప్రభు వారిని గురించి సాక్ష్యమిస్తారు. ఎవరు సాక్ష్యమిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యమిస్తారు. ఇంకా కింద వచనం చూస్తే మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నారు గనుక మీరులో సాక్ష్యమిస్తారు. యేసు ప్రభు వారు ఈ మాటలన్నీ కూడా శిష్యులకి చెప్తూ ఉన్నారు. మీరు నాతో స్టార్టింగ్ నుంచి ఉన్నారు, బిగినింగ్ నుంచి ఉన్నారు కాబట్టి మీరు కూడా సాక్ష్యం ఇస్తారు. హల్లెలూయా. మనమందరము కూడా ఆయన సాక్షులుగా మారుతుందాక. హల్లెలూయా. ఎవరెవరు సాక్షులుగా ఉంటారంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు వారి గురించి సాక్ష్యం ఇస్తారు, ఆయన యొక్క శిష్యులు కూడా సాక్ష్యం ఇస్తారు. హల్లెలూయా. సత్యస్వరూపి యొక్క ఆత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే మనము సాక్షులుగా మారుతాము. సాక్ష్యము ఎక్కడ మొదలవుతుందయ్యా అంటే ఈ ఆత్మలో మొదలవుతుంది. ఆత్మీయ లోకంలో అసలు నువ్వు అది పొందుకోవాలి, నీవు ఒక టెస్టిఫైయర్గా, నువ్వు ఒక టెస్టిమోని నిలబడి నిల్చొని మాట్లాడాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి అంటే అది ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ అది బిగిన్ అవుతుంది? ఎక్కడ అది స్టార్ట్ అవుతుందయ్యా అంటే స్పిరిట్లో స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. విశ్వాసముతో నేను దాన్ని ఇందాక మన యొక్క వర్షిప్లో జరిగిన దానిని విశ్వాసముతో పొందుకున్నానని నమ్మి ఉన్నారు కాబట్టి గ్రాంటెడ్. హల్లెలూయా. నమ్మితే అది గ్రాంట్ అయినట్టే. నెక్స్ట్ వీక్ నేను అక్కడ నిలబడి సాక్ష్యము చెప్తాను. గాడ్ ఈజ్ వెయిటింగ్ యు యాజ్ ఎ టెస్టిఫైయర్. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఎంతో మంది దేవుని యొక్క అపోస్తలులు, యేసు ప్రభు వారి యొక్క అపోస్తలుగా పిలుచుకున్న వారందరూ కూడా ఆయన హతసాక్షులుగా మారిపోయారు. ప్రతి ఒక్కరు కూడా చివరి క్షణము వరకు ఆయన పని చేసేంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఆయన పనిలో ఏ ప్రాణాలు సైతము లెక్క చేయలేదండి. హల్లెలూయా. ప్రాణాలు సైతం వారు అసలు లెక్కే చేయలేదు. అన్నిటికి కూడా సరెండర్ అయిపోయారు. మీరేం చేసినా ఓకే, మేము మాత్రము
ఆయనను ప్రకటించకుండా మానము అని అంటారు. హల్లెలూయా. ఆయన మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా మేము ఉండలేమని అంటారు. హల్లెలూయా. అటువంటి అంటే ఏంటి? అదే సాక్షులు. హల్లెలూయా. ఒక పాట కూడా ఉంటుంది, తర్వాత పాడతాను ఎందుకంటే సమయం లేదు కాబట్టి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క అపోస్తలులందరూ కూడా హతసాక్షులుగా, అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా వారిని చంపివేసి తలకిందులుగాను నిలబడి సిలువ వేసినట్లుగా నూనెలో వేసి మరి ఎన్నో రకాలుగా 11 మందిని కూడా డిఫరెంట్ గా వారందరూ కూడా హతసాక్షులుగా మారినట్టుగా మనం చూస్తాం. మరి సత్య స్వరూపి యొక్క ఆత్మ వచ్చినప్పుడు మనం సాక్షులుగా మారుతాం. నెంబర్ 1, అసలు ఆయనను గూర్చి ఎలా సాక్ష్యం చెప్తాం? యేసు ప్రభు వారి గురించి సాక్ష్యం ఎలా చెప్తామయ్యా అంటే, ద పర్సన్ హూ నోస్ ద హార్ట్ ఆఫ్ హిమ్ వెరీ వెల్ విల్ టెస్టిఫై గాడ్. ఆయన యొక్క హృదయం ఎరిగిన వారు ఆయనను కనపరచకుండా ఉండలేరు. హల్లెలూయా. ద పర్సన్ హూ రిసీవ్డ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ హిమ్, వాళ్ళు చెప్పకుండా ఉండలేరు. ఆయనను ఘనపరచుకున్న ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందుకున్న వాళ్ళు దేవుని మహిమపరచకుండా ఉండలేరు. హల్లెలూయా. మరి ఆ యొక్క పర్సన్ ఎవరైతే ఆ సత్యము తెలుసుకుంటారో, ఆయనే సత్యమని ఎంతమంది తెలుసుకుంటారో వాళ్ళు సాక్షులుగా ఉండకుండా ఉండలేరు. హల్లెలూయా. ఏమంటున్నారు యేసు ప్రభు వారు? నేనే సత్యమును అంటున్నారు, నేనే మార్గమును సత్యమును జీవము అంటున్నారు. హి ఈస్ ద ట్రూత్. హల్లెలూయా. హల్లెలూయా. సత్యమని ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి అంటే ఆత్మలో స్టార్ట్ అవుతుంది. ఎవరి ద్వారా అవుతుందంటే స్పిరిట్ ఆఫ్ ట్రూత్ నుంచి స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. అండ్ యు ఆల్సో విల్ బేర్ విట్నెస్. మనము సాక్షులుగా ఉంటాము. మరి ఈ యొక్క యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదివినట్లయితే మరలా స్పిరిట్ ఆఫ్ ట్రూత్ కమ్స్, హీ విల్ గైడ్ యు ఇన్ ఆల్ ట్రూత్స్ అని ఉంది ఇంగ్లీష్లో. ఆయన మనకి ఏమని గైడ్ చేస్తారు? అన్ని ట్రూత్స్ గురించి, ప్రతి ఒక్క సత్యమును ఆయన మనకు బయలుపరుస్తూ ఉంటారు. హల్లెలూయా. మరి యాక్చువల్గా ఈ యొక్క బిగినింగ్ లో దేవుడు ఏం చేశారంటే, ఆదాముకి మన యొక్క స్వరూపంలోనే ఈ ఆదాముని చేద్దామని చెప్పేసి మంటితో ఆదాముని చేసి ఆయన ఏం చేశారు అని ఆయన శ్వాసను ఊదినప్పుడు ఆయన జీవాత్మ ఆదాములోనికి వచ్చినప్పుడు నరుడుగా అయినట్టుగా మనందరికీ తెలుసు. ఆయన ఉప్పను ఊది ఒక బ్రీత్ మాటనే ఇచ్చారు, కానీ స్పిరిట్ ఆఫ్ ట్రూత్ ని ఆదాములో పెట్టలేదు. అందుకే ఆదాములో అది పెట్టలేదు కాబట్టి ఆదాములో ఆ స్పిరిట్ ఆఫ్ ట్రూత్ పరిశుద్ధాత్మ దేవుడు లేడు కాబట్టి పాపము చేయడానికి ఎంత మాత్రం కూడా ఆలోచన లేకుండా ఈజీగా పాపంలో పడిపోయాడు. హల్లెలూయా. సో అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మనము పాపములో ఈజీ కాదు. ఒకవేళ పడినా కూడా we will పైకి లేవగలం. హల్లెలూయా. ఎందుకు అంటే మనల్ని ఆయన లేవనెచ్చేవాడు. హల్లెలూయా. సో సత్యము అనేది ఏంటయ్యా అంటే హెవెన్ లో ఒక భాగం అన్నమాట. హల్లెలూయా. సత్యము అనేది ఒక భాగము. సత్యం అంటే ఎవరని చెప్పాము? యేసు ప్రభువారు. హల్లెలూయా. సో యూ కెనాట్ సపరేట్ ద ట్రూత్. మనం సత్యాన్ని మనం వేరు చేయలేము అన్నమాట. మరియు సత్యము ఎప్పటికీ వేరు చేయబడవని ప్రభు అయిన యేసు క్రీస్తు వారి జీవితం మనకు బోధిస్తుంది. ఆయన ఎప్పుడు కూడా ఎలాగున్నారు? హోలీగా ఉన్నారు. సత్యమునే అనుసరించినట్టుగా మనం చూస్తాం. లేఖల భాగంలో గోస్పెల్స్ అన్నింటిలో కూడా ఎలాగున్నారు? పరిశుద్ధుడిగా ఉన్నారు, సత్యమునే పలుకుతూ ఉన్నారు. ఎక్కడైనా అసత్యం విన్నా కానీ ఆయన ఒప్పుకునే వాళ్ళు కాదు. మరి ఆ పరిశుద్ధత లేకపోయినా కానీ ఆయన ఇది పరిశుద్ధ ఆలయంలో, దేవుని ఆలయంలో జరుగుతుంటే ఆయనకి కోపం వచ్చేసింది. మనందరికీ కూడా తెలుసు. అది తెలుసుకోవడానికి తీసే టైం లేదు. అందుకని సో దేవుడు ఎలాగున్నారు అంటే పరిశుద్ధత సత్యముతో నడుస్తూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. సో ఆ ట్రూత్ ని మనము సపరేట్ చేయలేము. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన నేనే సత్యము అని చెప్తూ ఉన్నారు. ఆయన ఒక్కరు మాత్రమే
సత్యవంతుడైన దేవుడు. హల్లెలూయా. Spirit of God guides us according to the word of God. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క మాట ప్రకారంగా మనలను నడిపిస్తూ ఉంటారు. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఇంకా ఏం జరుగుతుంది? యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. ఏంటండి? సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళని ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి ఏం చేస్తారు? పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. హల్లెలూయా. ఈ యొక్క వరల్డ్ అంతటిని కూడా ఆ సిన్ నుంచి ఒప్పుకొనే చేయడానికి ఎవరు హెల్ప్ చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనం ఒప్పుకోలు చేయాలన్నా, వేరే వారిని క్షమించగలగాలన్నా, మరి ప్రార్థన వారి గురించి ప్రార్థన చేయాలన్నా మీ లోపల ఆ యొక్క ఇదిని ఎవరు పెడతారయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు పెడతారు. హల్లెలూయా. ఆ యొక్క పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేయిస్తారన్నమాట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకా ఏం చేస్తారు? సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10-13 వచనాలు కనుక మనం చూసినట్లయితే మనందరికీ తెలిసిన మాటలు ఎన్నోసార్లు మనం చదువుకున్నాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. హల్లెలూయా. ఇది కనుక మనం చూసినట్లయితే పైన వచనాలు, ఆయన దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. అయితే ఇవన్నీ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచుచున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్ అనేది ఇంగ్లీష్ ఏంటండి? నీటి డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్ అంటే పరలోక రాజ్యము, ఆ యొక్క మర్మములు. హల్లెలూయా. ఇంకా ఏమై ఉంటుంది చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనం కనుక చూసినట్లయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించి నెక్స్ట్ నేను వెళ్తాను. మత్తయి సువార్త 16-17. హల్లెలూయా. ఎలా చెప్పాడు పేతురు? హల్లెలూయా. పైన వచనాలు కనుక చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు ఇట్లాగా మాట్లాడారంటే, వారు కొందరు బాప్తిజం ఇచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనిచున్నారని అని అందుకైన మీరైతే నేను ఎవడని చెప్పుకొనిచున్నారని వారిని అడిగింది. హల్లెలూయా. అంటే యేసుని గురించి ఏమనుకుంటున్నారని అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఇలాగ సమాధానం చెప్తున్నారు. వెంటనే అక్కడ పేతురు, ప్రతిదానికి ముందు ఎవరుంటారండి? పేతురు ఉన్నారు. పేతురు ఏమంటున్నాడు? అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచలేను గాని నరులు నీకు బయలుపరచలేదు. దీస్ ఆర్ ద డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటలు చెప్తే కానీ మాట్లాడలేరు. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నారంటే, మళ్ళీ అక్కడికి వచ్చేద్దాం, 1 కొరింథియన్స్ దగ్గరికి వద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నారు అక్కడ? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9. పరిశోధిస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకా ఏమన్నా చెప్పండి. కింద వచ్చిన 12, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని we didn't receive the spirit of this world but we received the spirit of God. Hallelujah. అందుకని దేవుని వలన మనకు దయచేయబడుతుంది అన్నమాట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఒక గైడ్ గురించి చెప్తున్నాను. మనం ఒక టూర్ వెళ్ళామనుకోండి, వేరే స్టేట్కి కనుక వెళ్తే గైడ్ ఉంటారు, తెలుసు కదా మనందరికీ కూడా. ఆ ప్లేస్ దాంట్లో మేము వచ్చినప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళాం. ఏం కేవ్స్ అవి, ఎల్లోరా కేవ్స్. ఆ కేవ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక గైడ్ నిలబడి ఇది ఎట్లా చెక్కారు అవన్నీ కూడా వివరిస్తూ ఉంటారు. ఒక గైడ్ నిలబడి ఏం చెప్తూ ఉంటారంటే, గైడ్ అంటే ఏంటంటే ఆ స్థలములో దానికి సంబంధించినవన్నీ కూడా తెలిసిన వాడు. హల్లెలూయా. ఆ తెలిసినవన్నీ కూడా తెలియని వారు ఆ ప్రదేశానికి వచ్చి నిలబడి చూస్తూ ఉండగా ప్రతిదీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఆ ప్లేస్ గురించి ఇంకా వాళ్ళకి అలా రిజిస్టర్ అయిపోయేలాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. వారి యొక్క గృహానికి వెళ్ళినా వాళ్ళంతా కూడా ఎప్పుడైతే ఈ గైడ్ మాటలు విన్నారో ఆ మాటలు మరలా ఇంటికి వెళ్ళినప్పుడు పక్కన వారితో కూడా ఈ మాటల గురించి చర్చించి ఇలా ఇలా చెప్పారంట, ఇన్ని పూర్వ సంవత్సరాల నుంచి అది నిన్నంట అని ఇలా చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా తిరిగి అవే చెప్తూ ఉంటారు. అంటే అంత రిజిస్టర్ అయ్యేలాగా ఆ గైడ్ ఏం చేస్తాడయ్యా అంటే టూర్ గైడ్ చెప్తూ ఉంటారు. సరే, ఈ గైడ్ అక్కడ ఉన్న దానిని వాట్ ఈజ్ ఆల్రెడీ దేర్ దాని గురించి మాత్రమే చూపించి చెప్తున్నాడు. కానీ మన గైడ్ దేని గురించి చెప్తారయ్యా అంటే he will reveals all the future things. hallelujah. జరగబోవు సంభవింపబోవు సంగతులను మనకు తెలియచేయవాడు. అంటే దర్శనాల ద్వారా, కళల ద్వారా, లేకపోతే ఆయన స్వరము ద్వారా మనకు ఎన్నో సంగతులను తెలియచేస్తున్నారు. హల్లెలూయా. సంభవింపబోవు సంగతులను మనకు తెలియచేస్తున్నారు. అయితే ఆయన ఇది లేకుండా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం లేకుండా మనము డెసిషన్స్ తీసుకోకూడదు. ఆయన మీద ఆధారపడే వారముగా ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్పిరిట్ ఆఫ్ ట్రూత్ ఎప్పుడైతే మనలో ఉండి నడిపిస్తూ ఉంటారో, సత్యస్వరూపి యొక్క ఆత్మ ఏం చేస్తారంటే ఆయన ఉన్నప్పుడు మనలో డిలేస్ ఉండవు. హల్లెలూయా. డిలేస్ ఉండవు, టైం వేస్ట్ ఉండదు. ఎందుకయ్యా అంటే ఉన్నది కరెక్ట్గా చెప్తూ ఉంటారు. కరెక్ట్గా ఇదిగో ఇట్లా ఆల్రెడీ అన్న చెప్పారు కదా ఒకసారి మీకు. మన క్యాలెండర్స్ ఫస్ట్ టైం ప్రింట్ చేయడానికి వెళ్ళినప్పుడు డిలే ఉందా? లేదు. టైం వేస్ట్ ఉందా? వేరే వేరే షాపుల దగ్గరికి వెళ్ళి కనుక్కుంటారా? లేదు. కరెక్ట్గా దేవుని యొక్క స్వరం వింటూ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు వింటూ కరెక్ట్గా ఎలాగ వెళ్ళాలో కరెక్ట్ రూట్ తీసుకున్నారు. టక్ 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 వెళ్ళారు. మన క్యాలెండర్స్ అలాగ ఫస్ట్ టైం ప్రింట్ అయినట్టుగా అన్న సాక్షులు ఎన్నోసార్లు చెప్పారు. సో టైం వేస్ట్ అనేది ఉండదు, ఇంకా మనము మోసపోము. హల్లెలూయా. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారో, వాళ్ళు ఎన్ని డబ్బులు తీసుకుంటారో మనకు తెలియదు. అదే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచారు కాబట్టి అట్లాగే జరిగిపోయింది. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చూద్దామా? ఈ మాట ఏంటో అద్భుతమైన మాట. ఈ మాటను గట్టిగా పట్టుకున్నాం. హోలీ స్పిరిట్ గాడ్, when the spirit of truth comes in you, సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. హల్లెలూయా. క్లాప్స్ కొడదామా? థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సేమ్ స్పిరిట్, సేమ్ హోలీ స్పిరిట్ ఆయన మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి యేసు ప్రభు వారిని, హల్లెలూయా, ఆయన పునరుత్థానుడిగా మృతులలో నుంచి లేపింది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. మనకి మరణం అనేది లేదు. హల్లెలూయా. 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 నిత్య జీవము గలవారము. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇదమిగా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. సో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఏమవుతుందంటే, he cannot lie,
హీ కెన్ డిటెక్ట్ ఎవ్రీ లై. హీ కెన్ డిటెక్ట్ అంటే ప్రతి ఒక్క అబద్ధమును ఆయన పట్టుకోగలరు. అబద్ధం అనేది ఉండదు అనమాట. హల్లెలూయా. సో స్పిరిట్ ఆఫ్ ట్రూత్ సర్చెస్ ఆల్ థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మర్మములను మనకు బయలుపరుస్తూ ఉంటారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనం చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడునో మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. హల్లెలూయా. ఆయన వలన మీరు పొందిన అభిషేకము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఆ యొక్క అభిషేకం, ఆయన ద్వారా పొందుకున్న అభిషేకం మీద నిలుచుచున్నది కనుక ఎవడునో మీకు బోధింపనక్కరలేదు. వేరే వాళ్ళు వచ్చి మీకు ఏమి చెప్పనవసరం లేదు. కళ్ళు మోసుకొని పరిశుద్ధాత్మ దేవుడా నాకు బయలుపరచు అంటే సమస్తము బయలుపరుస్తారు. ఎందుకయ్యా అంటే ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 3వ అధ్యాయం 32వ వచనం చూద్దాం. అంగీకరింపడు, ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడని మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఎలా అనగా దేవుడు తాను పంపిన వానికి కొల్లత లేకుండా ఆత్మను అనుగ్రహించిన కనుక ఆయన దేవుని మాటలే పలుకును. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నోట్లో నుంచి ఇందాక ఒక మాట చదువుతున్నాం. ఈ యొక్క సత్యస్వరూపి యొక్క ఆత్మ వచ్చినప్పుడు 16వ అధ్యాయంలో, యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తారు? ఏమియో బోధింపక వేటిని వినో వాటిని బోధించి సంభవింప సంగతులను తెలియజేస్తారు అని జరుగుతుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనంతటా ఆయనే ఏమి బోధించరు, ఆయనంతటా ఆయన ఏమి మాట్లాడరు. కానీ దేవుడు ఏదైతే ఆయన దేవుని యొక్క స్వరము విని ఏదైతే దేవుని మాటలు ఇస్తారో ఆ మాటలు మాత్రమే మనకు తెలియజేస్తారు. హల్లెలూయా. ఏదైతే జరగబోతున్నదో ఎవరు చెప్తారు? పరిశుద్ధాత్మ దేవుని కంటే తండ్రి అయిన దేవుడు చెప్తారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సో తాను కన్న వాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యము ఎవరినో అంగీకరించడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడైన మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఎవరైతే అంగీకరిస్తారో దేవుడు సత్యవంతుడని ముద్ర వేస్తారు ఆ మాటకు. ఎలాగనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించిన గనక ఆయన దేవుని మాటలే పలుకును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. మరి అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం బయలుపరుస్తున్నారో చూద్దామా? బంధకములు ఏంటంటండి? పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు? ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? ముందుగానే ఎవరు బయలుపరుస్తున్నారు? హోలీ స్పిరిట్ ఈస్ రివీలింగ్ ద థింగ్స్. ఏమని చెప్తున్నారంటే బంధకములు అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట ఎందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపలేనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. పౌలు భక్తుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే వెళ్ళే ఆయన స్టెప్ వేస్తుంటే అక్కడ ఎన్నో శ్రమలు ఉన్నాయని, బంధకాలు ఉన్నాయని, ఆయన కొరకు కాచుకొని ఉన్నాయని పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి పట్టణంలోనికి వెళ్ళినప్పుడల్లా పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుడికి చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ అక్కడ పరిస్థితులు ఉన్నాయని, ఆ శ్రమలు ఉన్నాయని, వస్తాయని చెప్పేసి దేవుని పని చేయకుండా మానలేదు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. సో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నప్పటికీ కూడా మరి దేవుని పనికి
పౌలు భక్తుడు ఆ సత్యమునకు సాక్షులుగా మారినట్టుగా మనం చూస్తాం. అండ్ యు షల్ నో ద ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ. హల్లెలూయా. మరి ఏదైతే మనం ఆ సత్యము తెలుసుకుంటామో సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో, నిన్న చెప్పాను ఆల్రెడీ, లూకాసు వార్త 24వ అధ్యాయంలో మాట చదువుతున్నాం. దేవుడు యేసు ప్రభు వారు ముందే శిష్యులకి చెప్పారు. ఏమని చెప్పారయ్యా అంటే, మీరు ఆ పట్టణంలోనే నిలిచి ఉండండి, పైనుంచి వచ్చే శక్తిని పొందుకునే అంత వరకు మీరు ప్రాంతము దాటిపోవద్దు అని చెప్పారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి లేకుండా మీరేమీ చేయలేరు, మీరు సాక్షులుగా కూడా ఉండలేరు అని చెప్పారు. ఆ మాట చెప్పారు. అందుకనే అపోస్తలులు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో వారి బోధలో, వారి రచనలో పరిశుద్ధాత్మ దేవుడే నడిపించారు. అపోస్తల కార్యములు అంటే పరిశుద్ధాత్మ కార్యములు. హల్లెలూయా. అపోస్తలులు చేసిన కార్యాలన్నీ కూడా, పనులన్నీ కూడా ఎవరు చేశారు వారి ద్వారా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. సో ఆ బుక్ కి ఏమని చెప్పాలి మనం? హోలీ స్పిరిట్ వర్క్స్ అని చెప్పాలి. యాక్ట్స్, హోలీ స్పిరిట్ యాక్ట్స్. హల్లెలూయా. సో 7 steps. ఫస్ట్ ఏమైందంటే పరిశుద్ధాత్మ వచ్చారు. నెక్స్ట్ నెంబర్ 2, ఆయన సర్వ సత్యములోనికి మనలను నడిపిస్తారు. నెంబర్ 3, పరిశుద్ధాత్మ తనంతటి తానే ఏమీ మాట్లాడారు కానీ ఆయన, నెంబర్ 4, ఆయన తాను వినిన దానినే మాట్లాడతారు. నెంబర్ 5, రాబోయే సంగతులను మీకు చూపుతారు. నెంబర్ 6, ఆయన యేసయ్యను మహిమ పరుస్తారు. నెంబర్ 7, ఆయన యేసయ్య సంగతులు తీసుకొని మనకు చూపుతారు. హల్లెలూయా. ఇంకొక పరిశుద్ధాత్మ దేవునికి ఎంతో ఇష్టమైనది ఏంటి చెప్పనా? మనం ఎప్పుడైతే యేసయ్యకు ఇష్టమైన కార్యాలు చేస్తూ ఉంటామో పరిశుద్ధాత్మ దేవుడు చాలా ఇష్టపడుతుంది. యేసయ్యని మహిమపరుస్తూ ప్రతి దానికి కూడా ఆయనను స్తుతిస్తూ ప్రతి విషయంలో కూడా వందనాలు చెప్పి థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అంటుంటే హోలీ స్పిరిట్ గాడ్ విల్ ఎంజాయ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం ఎప్పుడు కూడా యేసు ప్రభు వారిని ఘనపరిచే రీతిగా ఉండాలి. చూసావా, ఆ బిడ్డ అనుకునేలాగా మనం ఉండాలి. హల్లెలూయా. అదే మనం సాక్షులుగా ఉండాలి, సత్యమునకు సాక్షులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలిగినగాక. దేవుని ఆత్మ సత్యాత్మ ఆయన మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగినగాక. సత్య స్వరూపి అది ఆత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుందా అంటే నీలో ఉన్న ప్రతిదీ కూడా సరిచేయబడుతుంది. నువ్వు దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో సత్య స్వరూపి ఆత్మ అనుగ్రహించేవారుగా ఉన్నారు. That will reveal to you, the spirit of truth will reveal to you. He will talk with you. He will talk the deep things of God. ఆ యొక్క లోతైన మాటలు దేవుని యొక్క దగ్గర నుంచి తీసుకొని వచ్చి మీకు చెప్తారు. సంభవింపబో సంగతులను మీకు తెలియజేస్తారు. హల్లెలూయా. ఎలా ప్రొఫెసీ ఇస్తారు? How the prophet will prophesy? The words of the God from the Holy Spirit will come to his ear. He listen that and he will deliver that word. Hallelujah. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఇంతవరకు మరి సత్య స్వరూపి యొక్క ఆత్మ యొక్క శక్తిని మీకు తెలియదు కాబట్టి ఆయనను ఇంకనూ మీరు మీ హృదయంలోనికి సంపూర్ణంగా ఆహ్వానించకుండా ఉన్నారు. ఆయన ఏదో జస్ట్ ఆయన వస్తే ఏం జరుగుతుందయా అంటే ఆయన వస్తే జరగనిది ఏంటి ఉంది. ఎవ్రీ ఇంపాసిబుల్ కెన్ మేక్ ఇట్ పాసిబుల్. హల్లెలూయా. ప్రతి దాన్ని కూడా అసాధ్యం అంటూ ఏది కూడా ఉంది. మనం ఆయన సాక్షులుగా ఉండాలి, సత్యములకు సాక్షులుగా మనం మారాలి. హల్లెలూయా.